హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్గా స్వీట్ చేయబోతున్నాను. కేసరి. ఈ కేసరి అసలు దేంతో చేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ అటుకుల కేసరి చేస్తున్నానండి. మామూలుగా స్వీట్ అనేది రవ్వతో కానీ సేమియాలతో కానీ చేస్తారు, కానీ కొంచెం డిఫరెంట్గా ఈరోజు అటుకులతో చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఏంటివో చూద్దాం. నేను ఒక 2 కప్పులు అటుకులు తీసుకున్నానండి. దానిలోకి 1 కప్పు షుగరు, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, అలాగే 5 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే యాలకుల పొడి. ఈ స్వీట్ అనేది మనం చాలా బాగుంటుందండి. దీన్ని అకేషన్లో కానీ, బర్త్డే ఫంక్షన్లో కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్గా మనం కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలో మనం అటుకులు ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోతుందండి. వీటిని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయింది చక్కగా. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుందాం అండి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకుందాం. చికెన్ మెత్తగా కాకుండా ఇలా చక్కగా క్రిస్పీగా తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా ఉంటే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సినవి మనం యాడ్ చేసేసుకుందాం. మనం ఇంత ప్యాన్లోనే నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇది హోమ్మేడ్ నెయ్యేనండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. మన ఇంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఒకటే అని కాదు, 2 అని కాదు, ఉన్నవి ఫ్రై చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయండి. వీటిని పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం పక్కన పెట్టుకున్న అటుకుల పొడిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో ముందుగా మనం పక్కన పెట్టుకున్న అటుకుల పొడిని అయితే వేసుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించుకుందామండి, మాడకుండా. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం అండి, లో ఫ్లేమ్లోనే పెట్టి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. నేను వాటర్ యాడ్ చేసుకున్నాక పాలు కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఇలా పాలు కూడా పోసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నానండి. మన స్వీట్నెస్ బట్టి షుగర్ యాడ్ చేసుకుందాం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా షుగర్ పంచదార అంతా కరిగే వరకు మిక్స్ చేసుకుందాం, ఉండలు లేకుండా. స్వీట్ అయితే అయిపోయిందండి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లోనే బీట్రూట్ రసం తీసి యాడ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్స్ యూస్ చేసే కన్నా ఇంట్లోనే బీట్రూట్, క్యారెట్ ఇలా మనం గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నట్టుగా నేచురల్గా తినొచ్చండి. ఈ ఫుడ్ కలర్స్ అనేవి క్యాన్సర్స్ వస్తాయి, అందుకు యూస్ చేయను. ఇప్పుడు దీని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుందాం. చూసారా, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. అలాగే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. మా ఇంట్లో బాగా స్వీట్ ఎక్కువ తినేది ఎవరంటే మా హస్బెండ్, మా పాప బాగా ఇష్టంగా తింటారు. అందుకే ఈరోజు సండే నాన్ వెజ్ లేకుండా స్వీట్ చేయమన్నారు. ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీనికి సర్వింగ్ బౌల్ తీసుకుందాం. చూసారంటే ఎంత కలర్ఫుల్గా ఉందో స్వీట్. నేను క్యారెట్, బీట్రూట్